అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారన్నా? అంటే ఈ క్యారెక్టర్ కి ఇది సెట్ అవుద్ది అని. బికాజ్ ఎవ్రీ ఫిల్మ్ డార్లింగ్ కి లూజ్ షర్ట్ వేసారు. ఛత్రపతి టైంలో 2 బటన్స్ చెప్పేసి ఆబ్వియస్ గా షెల్ ఉంటుంది. సో ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి, ఆఫ్ కోర్స్ సాహోకి దేర్ వాస్ సంథింగ్ ఎల్స్. హౌ డు యు డిసైడ్ ఆన్ దట్? డెఫినెట్గా డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా, బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా. సో బాస్కిన్ అప్పుడు డార్లింగ్ అప్పుడు అడిగాం, అది ఏం చేద్దాంరా, ఇది ఫస్ట్ రిస్క్ చేస్తున్నావు లవ్ స్టోరీ, ఇది ఆడాలి ఎలాగైనా, కానీ కన్నగారు ఉన్నారు కాన్ఫిడెన్స్, కానీ నేను ఛత్రపతి తర్వాత లవ్ స్టోరీ చేస్తే చూస్తారు లేదా టెన్షన్ ఉంది. సరే ఇది కొంచెం జాగ్రత్త చేయాలరా, మన రిస్క్లు వద్దు, ఆల్రెడీ రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక డ్రెస్ ఏదో చూపించాడు, చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్. ఈ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను. ఇచ్చేద్దామా డార్లింగ్ అన్నాడు బాస్కి. అంటే కొంచెం రిస్కే కానీ వెళ్ళిపోదాంరా అన్నాను. చేసేద్దాం డార్లింగ్, బాగుంటుంది, నీ హైట్కి బాగుంటుంది అన్నాడు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని. ఎందుకంటే ఇది చూపిస్తే ఎవడో ఇంపాసిబుల్ అది యాక్సెప్ట్ చేయడం. కరుణాకరన్ గారు సూపర్, కానీ బట్ నార్మల్గా ఎనీ ఫిలిం మన ఒక డైరెక్టర్కి వెళ్ళి లూజ్ డ్రెస్లు నేను వేస్తానంటే ఏంటి మీరు టైట్ వేయాలి, మీరు ఇలా ఉండాలి అంటారు కదా బేసిక్లీ. కానీ లక్కీలీ కరుణాకరన్ గారు యాక్సెప్ట్ చేశారు. కానీ మేము అనుకున్నాం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు, కానీ మేము ధైర్యం చేసి చేస్తాం. అదొక స్టైల్ అంతే. అది మేము చాలా మోసపోయాం అన్న. మీరు వేసుకున్న బట్టలన్నీ కొనేసుకొని, అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి, మేము వేసుకున్న మా మీద ఎలా ఆడుతున్నాయి అవన్నీ లూజ్ షర్ట్లు. అంటే అదొక యా, దాన్ని కరెక్ట్గా వేయాలి. లూజ్ డ్రెస్ మాత్రం జాగ్రత్తగా, నీకు బాగుంటుంది, నువ్వు టాలే కదా. కాకపోతే అది అప్పుడు ఎక్కడ చూడలేదు కదా. సో అది కొంచెం మనం వేసుకుంటే రిస్క్, జనాలకు తొందరగా అందులో ఏంటి అందరూ లూజ్గా ఉన్నాయి, అక్కడ లూజ్ ఉంది, ఎక్కిస్తారు లూజ్ ఉంది, ఇది లూజ్ ఉంది, అది ఉంది, కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాం. ఆ లూజ్ జారుతా ఉంటే బస్కి ఒకటి జారు ఇలా పెడదాం, దాన్ని లేపుతా ఉంటాను, ఒకటి ప్యాంట్ లేపుతా ఉంటాను, కావాలని దానికి ఒకటి డిజైన్ చేసాం. యా, నువ్వు అడిగితే యా, అది అప్పుడు ఆ టైంలో రిస్క్ అది. ఇప్పటికే అజయ్ అని అడుగుతుంటాను ఇప్పటికీ. అంటే నాకు ఇప్పుడు అన్న, ఇప్పుడు ప్రభాస్ అన్న ఏ షర్ట్ కొంటున్నారు, ఇప్పుడు షాపింగ్ వెళ్తే ఏం షాపింగ్ చేస్తారు, ఆయన షాపింగ్ స్టోర్లు అని చెప్పేవాడు. బికాజ్ నాకు ఆయన ట్రెజర్ ట్రోవ్ ప్రభాస్ అన్న స్టోరీస్. అజయ్కి నాది ఒక స్టోరీ ఉంది, చెప్పచ్చో లేదు, తర్వాత కాకపోతే నచ్చకపోతే తీసే. అజయ్ ఏంటంటే ఏ సినిమాకి రాదు, మన బుజ్జిగాడికి మిలానేలో బుజ్జిగాడి డ్రెస్సింగ్ చింపేయాలని డిసైడ్ అయ్యాం. సరే ఎక్కడ బాస్కిని అడిగాను, వరల్డ్స్ బెస్ట్ ప్లేస్ చెప్పు బాస్కి అండి. మిలాన్ ఇస్ ద బెస్ట్ అన్నాడు. ఓకే విల్ గో టు మిలాన్. సో మిలాన్ వెళ్ళాం, అజయ్ మేము అందరూ వెళ్ళాం. వెళ్ళి నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్, అంటే కంగారు వచ్చేస్తుంది. అంటే 3 ఫ్రెండ్స్ ఒకళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కడతా ఉంటారు, ఒకళ్ళు నేను వేరే షాప్కి వెళ్ళిపోతాను ఆ టైంకి. వేసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్. 30 షర్ట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు షర్ట్లు వేయట్లేదు అసలు, ఇప్పుడు ఆ బతుకు ఎక్కువైపోయినట్టుంది. ముందు అట్లీస్ట్ వేసుకుని ఇప్పుడు వేసుకోవట్లేదు, అది దాన్ని ఇప్పుడు ఇంకా ఫాస్ట్. సో ఆ ఫాస్ట్లో నేనంటే దాని మీద ఉంటాను. నేను బాస్కి ఈ డ్రెస్ బాగుంటుందా, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం. అజయ్ వచ్చి పాపం హెల్ప్ చేద్దాం. నేను నాకు షాపింగ్ ఎక్కువసేపు కూర్చుని దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను. అది బాగుంది తీసే, బాగుంది ఒక ఇవన్నీ వేసి అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్లో ఎంత గొప్ప ఉంటుంది, ఎలా దాటుకుని రావాలి, అన్నీ వేసుకుంటాను. సో అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మంచి మిలాన్లో ఎక్కడో ఏదో షాప్లో ఉన్నాం. బాస్కి నేను టప్ప 3 days ఉంది, టప్ప చేయాలి ఫాస్ట్. కానీ నేను పాప అజయ్ వచ్చి డార్లింగ్ ఇది బాగుంది అన్నాడు. ఓకే డార్లింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో అన్నాడు. కానీ ఎంతో కదా అజయ్, ఇది కూడా బాగుంది అన్నాడు. నా ఫ్లో మిస్ అయిపోతుందని, సరే డార్లింగ్ అది కూడా పెట్టే షోరూమ్, ఇదైతే అదిరిపోద్ది అన్నాడు. అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం. అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు, 2 days ఉంది, ఏం చేయాలో బాస్కి ఏం చేస్తాం, నువ్వు కొంచెం గట్టిగా ఇచ్చాను. బయటికి వెళ్ళిపోయి షాప్ బయటికి వెళ్ళి నాకెందుకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను, నాకెందుకు. తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు, అజయ్ నేది వేసేవా తిట్టేసేవా అంటే మరి ఏం చేయమంటావు, టైం లేదు. అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు, 10 షర్ట్లు చూపించాడు, నాకు అంత టైం లేదు.
కానీ ఆ ట్రిప్ సూపర్ ఎంజాయ్ Yeah, చేసాం yeah. అసలు మామూలు ట్రిప్ కాదు అది. మేము ఎక్కడి నుంచి వెళ్ళాం, మేము బెల్జియం, బెల్జియం, ప్యారిస్ వస్తే టైర్డ్ అయిపోయాం స్విస్, కదా అప్పటికి. బెల్జియం, ఆమ్స్టర్డామ్, ఆమ్స్టర్డామ్, ప్యారిస్ వచ్చేసరికి టైర్డ్ అయిపోయి బయటికి కూడా వెళ్ళలేదు. బయటికి కూడా లేదు. 2 days ట్రిప్ ఫాస్ట్ గా వెళ్ళాం. ఆ ఏఫిల్ టవర్ మాత్రం ఒకటి చూసాం అంతే. ప్యారిస్ లో ఏం చూడలేదు. చాలా ఫాస్ట్ ట్రిప్ వేసాం. అది రాంగ్ స్విట్జర్లాండ్ కరెక్ట్. యాక్చువల్లీ ఇంటర్లాక్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. సైకిల్ ట్రైన్ లోనే తిరిగేవాళ్ళం మేము అన్ని. ట్రైన్స్ లో వెళ్ళిపోయాం. బ్యూటిఫుల్ ట్రిప్ దట్ వాస్. ట్రిప్ అది.